నేటి దిన మన పాఠంలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే కప్ప. చూద్దాం కప్పను గురించినటువంటి సంగతులు ఈరోజు ప్రియమైన వారలరా. ఇది ఈరోజు మన యొక్క అంశము మనం తీసుకొని నేర్చుకుంటా ఉన్నాం. చూడండి ప్రియమైన వారలరా, ఈరోజు మానవుని యొక్క హృదయములో ఒకటి లోభత్వము, రెండు ధనాపేక్ష అనేది గాన ఆ పాపాలు గాన ఉంటే రాకడకు సిద్ధపడడం అనేది చాలా కష్టం. అయితే ఈ యొక్క భక్తుడు దేనికి సాదృశ్యంగా దీన్ని తెలియజేస్తా ఉన్నాడంటే ఒక జీవిని తీసుకున్నాడు. ఈ జీవి ఏంటయ్యా అంటే ఇది కప్ప. దీని యొక్క స్వభావం ఏంటి అంటే ఇది లోభత్వము, ధనాపేక్ష అనేటటువంటి పాపములకు సాదృశ్యంగా కనబడతా ఉన్నది. చూడండి ప్రియమైన వర్లరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఇందాక మనం చదువుకున్నాం 9-10 వచనాలు ఒకసారి చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూడండి ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే 9వ వచనంలో చూడండి, ఓ మాట అంటాడు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన ఈ పత్రికలో అంటాడు, అబ్బాయి ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైనా అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేని. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రియమైన వారలారా, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ధనాపేక్ష దేనికి కారణమవుతుంది అంటే సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ధనాపేక్ష అనేది అంటే ధనము సంపాదించాలనే ఆశ. లోభత్వము అంటే అర్థం ఏంటంటే ఇంకా ఇంకా తృప్తి లేనటువంటి జీవితం, ఇంకా 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 ఏదో మనం సంపాదించాలి, ఏదో సంపాదించేయాలి, విస్తారంగా సంపాదించాలనేటటువంటి లోభత్వం అనేది. అంటే ఎంత సంపాదించిన మానవుడికి ఏముండదంట, తృప్తి అనేది ఉండదు. కాబట్టి అలాంటి తృప్తి లేనటువంటి జీవితం అనేటటువంటి లోభం అనే పాపం మనలో ఉంటే ప్రియమైన వర్లరా రాకడలో ఎత్తబడడం ఎలాగా అని తెలియజేస్తున్నారు. అయితే ఈ భక్తుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే కాంగో దేశం అని ఒక దేశం ఉంది అమ్మా. ఏ దేశం అంట? కాంగో దేశం. ఈ దేశంలో ఒక జాతి కప్పలు ఉంటాయంట. ఆ కప్పలు ఏం చేస్తూ ఉంటాయంటే విస్తారంగా తింటాయంట అమ్మా. విస్తారంగా ఆ కప్పలు ఏం చేస్తాయంటే పురుగుల్ని, చీమల్ని, దొరికిన దానివల్ల ఆ చీమల్ని, పురుగుల్ని తింటా ఉంటాయంట. ఎలా తింటాయంటే అసలు తిని 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 అంట అవి ఎట్లా చచ్చిపోతాయి ఆ కప్పలంటే పొట్ట బగిలి చచ్చిపోతాయి. అంటే ఎంత తిన్నా కూడా ఆ కప్పకి ఏమి లేదు అంటే సంతృప్తి లేదు. లేని కారణాన ఇలాగా చూడండి, మనూళ్ళ కప్పలకి అంత నేలకు ఉండదులే కానీ ఉంటుందా? అంత నేలకు ఉండదు. ఆ సైడ్ కప్పలకి ఎలా ఉంటుందంట, అంత నేలకు దాన్ని పురుగును కూడా అలా లాగేసుకొని తినేటటువంటి స్వభావం. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ కాంగో దేశంలో ఉన్నటువంటి కప్పల విషయమై ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, అవి తిని తిని ఎలా చనిపోతాయి అంటే దాని పొట్ట పగిలి చచ్చిపోతాయి. అంత భయంకరమైన స్థితి. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగే మానవుడు కూడా ధనాపేక్ష విషయంలో, ధనమును ఆశించే విషయంలో, తీసుకునే విషయంలో ఇంకా అంటే స్థిమితం లేనటువంటి స్థితి, స్థిరత్వం లేని స్థితి. ప్రియమైన వారలారా, ఇంకా మనం ఏదో సంపాదించి ఏదో చేయాలనేటటువంటి స్థితిని బట్టి మరి మరి దేవుడు మరి ప్రభువు తెలియజేస్తూ ఉన్నట్లుగా, పౌలు గారు తెలియజేస్తూ ఉన్నట్లుగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఏమైపోయారట, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూసారా? అంటే కొందరు దానిని ఆశించి ఏమైపోయారని చెప్తా ఉన్నారు, విశ్వాసము నుండి కూడా తొలగిపోయారు. అంటే మనం దేవునిలో ఉన్నప్పటికీ ఇటువంటి ధనాపేక్షగాన మనం కలిగి ఉంటే ప్రియమైన వారలరా కొద్ది దినాల తర్వాత అంటే అసలు విశ్వాసం నుండి కూడా తొలగిపోతామంట. ప్రియమైన వారలరా, ఎలా అయిపోయింది మన స్థితి అంటే ఇక ఆదివారం మందిరానికి రావడం కూడా కష్టమైపోద్ది. దీనికి దైవజనులు దేవదాసయ్య గారు కాలంలో జరిగినటువంటి సంగతి ఏంటి అంటే, ఒక భక్తుడు ప్రియమైన వారలరా తన యొక్క స్థితి అంతా పాడైపోయి చనిపోయేటటువంటి క్రమంలో అన్ని అప్పులైపోయి బాధలతో ఉన్నటువంటి తరుణంలో ప్రియమైన వారలారా చనిపోదామని వెళ్తే ఒక వ్యక్తి అన్నాడట, ఎందుకు చనిపోవటం, అక్కడ
మరి దేవదాస్ అయ్య గారు అని ఉన్నారు, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం చూపిస్తాడని చెప్పి అంటే దేవదాస్ అయ్య గారి దగ్గరకు వెళ్ళాడంట ఆయన. వెళితే ప్రియమైన వారలరా, దైవజనులు దేవదాస్ అయ్య గారు అన్నారు, అబ్బాయి నేను నీకు ఒక వ్యాపారం చెప్తాను, వ్యాపారమే కాదు అది మనుషులకు కొంచెం లాభసాటిగా ఉంటది, ఆ పని నువ్వు చేస్తే నీకు ఈ అప్పులన్నీ తీరిపోయి నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తావు అన్నారంట. అయ్యా చెప్పండి అయ్యా నేను చేస్తానన్నాడంట. సరే అయితే నీకు 2 కండిషన్లు. ఒకటి ప్రియమైన వారలరా, ప్రతి ఆదివారం గుడికి మానేయకూడదు, రెండవది దశమ భాగం దేవునికి చెల్లించాలి అన్నారు. అసలయ్యా ఈ బాధ నుండి విడుదల పొందితే రోజు గుడికి వస్తా కావాలంటే అన్నాడు. కానీ ఆయన అన్నాడు, ఆదివారం నువ్వు మందిరానికి వచ్చి నీకొచ్చిన రాబడిలో నువ్వు దశమ భాగం కడతా ఉంటే చాలు, ఇవన్నీ అవసరం లేదు అన్నారు. సరేనయ్యా తప్పకుండా అన్నా. సరే నేను నీకు ఒక ఆకు చెప్తాను అబ్బాయి, ఈ ఆకుని నీవు మరి ఉండలుగా చేసి ప్రియమైన వారలరా మరి ఆయుర్వేద వైద్యంగా వాడి నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎక్కువ లాభం ఆశించకుండా నువ్వేం చేయాలంటే ఆ ఉండలో, ఆ ఆకు ద్వారా చేసిన ఉండలో నువ్వు వాళ్ళకి ఇవ్వు, రోగం తగ్గిపోద్ది, బాగుపడతారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకో, నువ్వు ఎక్కువ ఆశించొద్దు వాళ్ళ దగ్గర, అందులో నువ్వు దశమ భాగం దేవునికి కట్టు అని అన్నారు. బాగుందా లేదా? బాగుంది. ఇప్పుడు వ్యాపారం ప్రారంభమైంది. వెళ్ళాడు, ఏదైతే దైవజనులు చెప్పినటువంటి ఆకు కోసుకున్నాడు, ఆకు తెచ్చుకుంటున్నాడు, నూరుకుంటున్నాడు, ఉండలు చేసుకుంటున్నాడు, ఎవరైతే బాగలేదో వాళ్ళ దగ్గరకు పోతున్నాడు, ఆ ఉండలు ఇస్తున్నాడు, రోగం తగ్గిపోతా ఉంది. ప్రతి ఆదివారం అసలు స్టార్టింగ్ లో అసలు ఎంత భక్తిగా వచ్చాడంటే అసలు ఆదివారం వస్తే అసలు మందిరంలోనే అన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తి మెల్లమెల్లగా ఏమైపోయిందంటే వ్యాపారం పెరిగిపోయింది, జనాలు రావడం ఎక్కువైపోయింది, ఆదివారం అసలు తీరక లేకుండా అయిపోయింది, దశమ భాగం కట్టేటటువంటి స్థితి పోయింది. ఇక ఏమైపోయిందంటే అయ్యో ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నా అనే మనసులో కొంత బాధ కొద్ది దినాలు ఉంది. ఆ తర్వాత ప్రియమైన వారలారా అసలు పూర్తిగా ఆదివారం గుడే మానేశాడు. మానేసి ఇక వ్యాపారం మీద పడిపోయాడు. ఆ ఆకు తెచ్చుకోవటం, ఉండలు చేయటం, అమ్ముకోవటం అయిపోయింది. ప్రియమైన వారలారా మెల్లమెల్లగా ఉండల్లో ఉన్న పవర్ తగ్గిపోయింది. ఉండల్లో ఉన్న పవర్ తగ్గిపోయి మందు ఇస్తున్నాడు కానీ మందు పని చేయట్లా. ఏంటయ్యా నువ్వు ఇచ్చే మందులు ఇంత ముందు పని చేసాయి బానే ఉంది, ఎందుకని అని అంటే నేను అదే ఆకు తెచ్చి నోరుతున్నానే, దైవజనులు చెప్పిందే నోరుతున్నానే, అయినా ఎందుకు తగ్గట్లేదని చెప్పి మళ్ళా దేవదాస్ అయ్య గారి దగ్గరికి వచ్చాను. అయ్యా మీరు చెప్పినట్లుగానే చేశాను, కానీ ఎందుకో ఈ మధ్య ఈ ఆకు ప్రభావం పని చేయట్లేదయ్యా. అవునా, నేను చెప్పిన 2 పనులు నువ్వు చేస్తున్నావా బాయ్ అన్నారు అయ్యగారు. ఆదివారం గుడికి వెళ్తున్నావా? అయ్యా వెళ్దాం అనుకుంటున్నా కానీ ఇంతలో ఎవరో ఒకళ్ళు జనం వస్తున్నారు, వచ్చి నాకు అది బాగలేదు ఇది బాగలేదు అన్నారు, వాళ్ళ కుండలు ఇస్తా ఉన్నాను. మరి దశమ భాగం కడుతున్నావా? కట్టట్లేదయ్యా. మరి ఎందుకు? అందుకే పోయింది పవర్. వాస్తవంగా ఆకులో పవర్ లేదు. నేను నీకు చెప్పిన విధానాన్ని బట్టి ప్రియమైన వారలారా దేవుని యొక్క కృపను బట్టి ప్రార్థన బట్టి నువ్వు నిర్ణయించుకున్న 2 విషయాలలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆకు పనిచేసేది. నువ్వు నమ్మకంగా లేవు కదా, ఇంకా అది పనిచేయదు. కాబట్టి నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయావు కనుక నేనేమీ చేయలేను అన్నారు. ఏమైంది? ధనాపేక్ష ఏమ్మా సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఈ మాటలు ఎందుకు తెలియజేస్తూ ఉన్నామంటే ప్రియమైన వారలారా ఇలాగే మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేక నిర్వచనాలు మనకు కనబడతాయి. కాబట్టి ఇక్కడ అందుకే అంటా ఉన్నాడు, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పుడుచుకొనిరి అని పౌలు మహాభక్తుడు తిమోతి గారికి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది ఏంటి అంటే మరి ఈ యొక్క మాటలను బట్టి నిరంతరము తృప్తి లేనివాడై ధనము కూర్చుకొనుచు జీవించుచు ఉండే వారి విషయంలో ప్రియమైన వారలారా ఇక్కడ మరి ప్రభు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుండి 22 వచనాల వరకు మనం చూస్తే అక్కడ మనకు ప్రభువు స్వయముగా కొండ మీద ప్రసంగంలో ప్రభువు మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చదవగలరా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు, పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఏంటమ్మా కోతులేమన్నా? సరే చదవండి. అచ్చట చిమ్మిటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు, కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో
అక్కడనే ఏముంటదంట, నీ హృదయం కూడా ఉంటది. జాగ్రత్త. కాబట్టి ఈ భూలోకంలో నీవు నీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు, అది పరలోకంలో కూర్చుకునే విధంగా ప్రయత్నించు. ఒకవేళ ఈ భూమి మీద చిమ్మెట బట్టి తుప్పు బట్టి ఆ డబ్బులు పాడైపోతాయి, కానీ పరలోకంలో నీవు కూర్చుకునే ధనం ఎప్పటికీ కూడా పాడవదు. కాబట్టి అది నీవు కలిగి ఉండాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాటలు ఎంతో ప్రియమైన వారలారా హృదయాన్ని ఆకర్షించేవిగా ఉన్నాయి. అందుకే అంటా ఉన్నారు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. చూడండి, ఒకవేళ మనం కానీ ఇంట్లో ఏదన్నా ఏ నగలో లేకపోతే డబ్బులో పెట్టి వచ్చి మందిరంలో కూర్చున్నాం అనుకోండి, రాత్రి 10 అయిపోయింది, 11 అయింది, మాస్టర్ గారు ఎప్పుడు వదిలిపెడతారు, 12 అవుతుంది, పొరపాటున ఎవడన్నా దొంగలు బొంగలు వచ్చి పడితే ఆ డబ్బు దోసుకుపోతారేమో అని మన హృదయం కూడా, మన మనస్సు ఎక్కడ ఉంటది, దాని మీదే ఉంటది. అంతే తప్ప దేవుని మీద ఆశ అనేది, ఆసక్తి అనేది ఉండడం చాలా కష్టము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన మాట ఇందాక మీకు చదివించాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో కూడా ఐశ్వర్యమును ప్రేమించినటువంటి ఆకాను విషయంలో ప్రియమైన వర్లరా ఏం జరిగిందయ్యా అంటే, చూడండి ప్రియమైన వర్లరా, ఆ యొక్క ఐశ్వర్యాన్ని ప్రేమించి వెండి బంగారములను ప్రేమించిన ఆకాను ఏమైనా ఒక భక్తుడు పాటలో రాశాడు, ఐశ్వర్యమును ప్రేమించి వెండి బంగారము ఆశించేనా ఆకాను ఏమాయేనో అగ్నికి ఆహుతి ఆయెనో నా యేసయ్యను నమ్మిన ఎడలా శాశ్వతమైన ప్రేమ నీకు నిశ్చయము నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు. అంటే ఐశ్వర్యమును నమ్మి వెండి బంగారమును ప్రేమించిన ఆకాను యొక్క పరిస్థితి ఏమైపోయింది అంటే, ప్రియమైన వారలరా చూడండి, తన గోత్రం పట్టబడింది, తన తండ్రి కుటుంబం, తన తాత, తన తండ్రి, తన కుటుంబంలో ఆకాను పట్టబడినప్పుడు ప్రియమైన వారలరా అప్పటికి అడుగుతాడు యెహోషువ గారు, ఎవరో చెప్పండి, ఎవరో మరి బంగారాన్ని ఎవరు తీసుకొచ్చారు, దేవుడు తెలియజేసిన దాని నుండి తొలగిపోయి వేరొక మార్గముగా వద్దు అన్న దాన్ని చేశారు, ఎవరో చెప్పండి, దేవునికి మొరపెడదామంటే ఎవ్వరు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఉగ్రత దగ్గరకు వచ్చిందో, తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేటప్పటికే ఆకాను ఏమైపోయాడు అంటే, ప్రియమైన వర్లరా అగ్నిలో దేవుడు కాల్చివేశాడు. కాబట్టి ప్రియమైన వర్లరా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ యొక్క వెండి బంగారములు డబ్బు విషయంలో, ఈ లోక సంపదల విషయంలో కూడా మన యొక్క స్థితి ఎలా ఉంటుంది. ధనాపేక్ష సమస్తం మరి కీడులకు మూలం అంటా ఉన్నారు. అయ్యగారు మీరు బాగానే చెబుతున్నారు, మీకేం ఆశ లేదా ధనం మీద? అమ్మా ఉందా లేదా? అందరికి ఉంటది, కానీ ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకు అనేది ఉండాలా. కానీ అపరిమితమైనటువంటి ధనాశ దేనికి మూలం అవుద్దంట? మనం తినటానికి కావాలా, ఏమండి, ఇవన్నీ మనకు కావలసినటువంటి అవసరతలు. అందుకే దైవజనులు పాటలో రాశారుగా, కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగితే వారిని ఇచ్చివేయును తండ్రి అన్నారు కదా. ప్రియమైన వారిలో మనకు ఎంత కావాలో అంత దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి చూడండి, మరొక మాట చూసి మనం ముందుకెళ్దాం. అందుకే దైవజనులు మనము మరి బెల్లంకొండ స్వస్థల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ప్రార్థనా మంజరిలో దైవజనులు స్వస్థత ప్రార్థనలో ఒక ప్రార్థనలో రాశారు ఏమని అంటే, తాడేపల్లి గూడెంలో ఒకరికి ధనాపేక్ష వలన మతి చాంచల్యం కలిగింది, ఒకరు రోగి అయ్యాడు, ఒకడికేమన్నా మరి జబ్బు సంభవించింది, కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమబ్బాయి అని రాశారు. ప్రార్థనా మంజరి పుస్తకంలో స్వస్థతల ప్రార్థనలో మనకు ఉంటుంది. చూడండి, ఈ ధనాపేక్ష వలనట ఎలా ఉంటది అంటే, ప్రియమైన వర్లరా చాలా మట్టుకు ఏంటంటే, ఎలాగైనా సరే మన పక్కోడి కంటే మనం బాగా సంపాదించి మనం ఇంకా మంచి వృద్ధి, అసలు చూస్తే మనం ఎక్కడో ఉండాలా, మనం అసలు కింద కనపడకూడదు అనుకొని సంపాదన మొదలుపెట్టి కొంతమంది జూదం ఆడి, పేకాటాడి, కోళ్ల పందాలేసి, కుక్కల పందాలేసి, ఈ పందాలన్నీ వేసి పైకి వెళ్ళటం ఏమో తర్వాత సంగతి, కానీ పాతాళానికి వెళ్ళటం మాత్రం కన్ఫర్మ్. ఎంతమంది జీవితాలు నేటి దినాలలో చూస్తే మరి జోదాలు, ఏమండి, కోళ్ల పందాలు, అలాగనే ప్రియమైన వారలరా గుర్రపు పందాలు, ఇలాగ చూస్తే
బెట్టింగులు నేటి దినాల్లో ఫోన్ ద్వారా చేసేటటువంటి ఈ యొక్క బెట్టింగులు భయంకరంగా తయారయ్యాయి. క్రికెట్ బెట్టింగులు ఇప్పుడున్న కాలంలో. ఉం? చూడండి, వీటి వల్ల ప్రియమైన వాళ్ళరా ఇంకా భయంకరమైనటువంటి స్థితి. మనం త్వరగా పెద్దోళ్ళం అయిపోవాలి, త్వరగా డబ్బు సంపాదించాలనేటటువంటి ఆశ మానవుని ఏం చేస్తా ఉందయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క భక్తుడు అంటా ఉన్నాడు, ఈ ధనాపేక్ష అంటే ఒక్కొక్కప్పుడు ప్రియమైన వాళ్ళరా దొంగతనములకు, హత్యలు చేయించడానికి కూడా కారణం అవుద్ది అన్నారు. అమ్మా, దేనికి కారణం అవుద్దంట? దొంగతనానికి. డబ్బు లేదు, తినడానికి సరిగ్గా తిండి లేదు, వాడి దగ్గర బాగా ఉంది, మనం ఏం చేయాలంటే వాడిని దోసుకోవాలా, కాబట్టి వాటితో దొంగతనం చేయాలా. ప్రియమైన వాళ్ళరా చూడండి, మరి ఎలాగునే చూస్తే హత్యలకు, ఆత్మహత్యలకు కూడా కారణమయ్యేటటువంటి స్థితి కనబడతా ఉన్నది. ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇస్కరియోతు యోధాను చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారిని ధనమును ఆశించి అమ్మేశాడా లేదా? అమ్మేశాడు. ఎంతకాలం ఎనతో ఉంటే మనకేం వస్తుంది, కాబట్టి అమ్మేసుకుందాం అని ప్రియమైన వాళ్ళరా ఇస్కరియోతు యోధ ప్రభువుని 33 వెండి నాణ్యాలకు 30 వెండి నాణ్యాలకు ఏం చేశాడంట? అమ్మేశాడు. కాబట్టి చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే అంటే అటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేదిగా ఉంది. ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనం చూడండి. అంతటా యోహాను బోధకుడా ఒకడు ఓకే, చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమంటాడంటే ఈ భక్తుడు, పేరు ప్రఖ్యాతులు కలిగి జీవించవలననే ఆశ, అలాగే ఇతరులపై రాజకీయంగా, సాంఘికంగా పెత్తనం చెలాయించాలనే అపేక్ష, పేదలకు ధనాశ చూపే వారిపై నిరంకుశంగా ప్రవర్తించాలనే ఆశ, ప్రియమైన వారలారా మత సంబంధముగా ప్రఖ్యాతి అంటే ఎందులో కూడా ప్రియమైన వారలారా నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అనేటటువంటి ఆశను బట్టి అతడు ఏమైపోతా ఉన్నాడు అంటే ప్రియమైన వారలారా ఇతరులను ఆటంకపరిచేటటువంటి జీవితాన్ని కలిగి ఉంటా ఉన్నాడు అని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలలో మనము జాగరూకత కలిగి చూడండి, ఇవన్నీ కూడా ఇలాగా ఈర్ష్యతో వేరొకడు ముందుకు రాకూడదు, మనమే వెళ్ళాలి అనేటటువంటి ఆశ కూడా ఒక విధమైనటువంటి ధనాపేక్ష, లోభత్వమునకు కారణముగా కనబడతా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మరొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఏంటయ్యా అంటే ఇందాక మనం చదువుకున్న లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలమో కాదు అన్నాడు. ఎవరు ఈ మాట అన్నారు? అమ్మా, ఎవరన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే ఒకనికి కలిమి విస్తరించుట ఏమంటా ఉన్నారు? వాని జీవనమునకు మూలము కాదు. అంటే ప్రియమైన వారలారా ప్రభువు ఈ మాట తెలియజేస్తూ ఉన్న సందర్భం ఏంటి, అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకడికి బాగా డబ్బు రావడం అనేది వాడి జీవితంలో వృద్ధి కాదు, అది ఆటోమేటిక్గా వాడి పతనం స్టార్ట్ అయిపోయినట్టే. నీ దగ్గరికి ధనం వచ్చింది అంటే నీలో ఆటోమేటిక్ వెంటనే వచ్చేటటువంటి పాపం గర్వం. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంటదంట. నువ్వు నాశనానికి ముందుగా గర్వం ఏం చేస్తే ఇట్లా నడుచుకుంటా పోతుంటది, అంటే నాశనానికి వెళ్తా ఉంటాం అన్నమాట. ఆ గర్వం అనేది మనల్ని అలా ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి ప్రియమైన వారలారా మన జీవితాలలో కూడా మరి కలిమి విస్తరిస్తూ ఉన్నది, డబ్బు మన దగ్గరకు సమృద్ధిగా వస్తా ఉన్నదంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక విధానంలో నువ్వు బాగా వాడబడతా ఉన్నావంటే ప్రియమైన వారలారా ఏదో కీడు సంభవించబోతా ఉన్నదని మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని తెలియజేస్తున్నాడు. అందుకే 16వ వచనంలో ఒక ఉపమానము యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమని అంటే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి
వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. చూసారా? అంటే ప్రభు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటి అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు అంటూ ఉన్నాడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేను ఈ ఉన్న కొట్లు, ఏవైతే ధాన్యమును నింపేటటువంటి కొట్లు ఉన్నాయో, ఈ కొట్లన్నీ పడేసి, ఇదిగో 2 రోజుల్లో పంట రాబోతా ఉంది, ఈ పంట అంతటినీ కూడా నేను సమకూర్చుకోవాలంటే వీటన్నిటినీ పడేసి శుభ్రంగా పెద్దవి కట్టించేసుకొని వీటిలో నేను వచ్చే ధాన్యాన్ని సమృద్ధిగా దాచుకొని నేను కొన్ని దినాలు ఇలాగా సుఖవంతంగా జీవించవచ్చు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని నేను చక్కగా జీవించగలుగుతా కదా, ఎందుకు అని చెప్పి ప్రియమైన వారలరా అంటూ ఉన్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. అయితే ప్రభు అంటా ఉన్నారు, వెర్రివాడా. ఏమండి? వెర్రివాడా, ఈరోజు దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే అసలు ఈ సంపాదించిన ఆస్తి అంతా ఎవరిదవుద్ది? సంపాదిస్తా ఉన్నావు, దాచిపెడతా ఉన్నావు, రేపు వస్తుంది ధాన్యం అనుకుంటా ఉన్నావు, నీకేం పర్వాలేదు, హాయిగా ఇదిగో ఇప్పటిదాకా నేను శుభ్రంగా మందిరానికి వెళ్లకుండా ఏమి లేకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన పంట రేపు రాబోతా ఉంది, ఏం పర్వాలేదు దాచుకుందాం అనుకుంటా ఉన్నావు. ఇక ఈ రోజే ఆఖరి రోజు, నీకు ఏం చేస్తావు చెప్పు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ప్రభువు తెలియజేస్తూ ఉన్న మాట, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పెను. ఏంటంట? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు. నువ్వు దేవునిలో ధనవంతుడిగా ఉన్నావా? ఈ లోక ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటా ఉన్నావా? దేవునిలో ధనవంతుడైతే నీకు పరలోకంలో నీకు ఆస్తి సంప్రాప్తమైంది. కానీ ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటే ఈ రోజు దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించింది ఎవరిదవుద్ది? ఎవరిదో చెప్పండి. ఈ లోకంలో మనం అనుకుంటా ఉన్నాం, కొద్ది జాగా దగ్గర 6 అంగుళాలు. నిన్న ఒక తగాదా ఎక్కడో మన అటు సైడ్ ఎక్కడో జరిగింది, 6 అంగుళాల స్థలం అంట, దాని దగ్గర కొట్టుకొని చచ్చిపోయారు. ఏమండి? ఎవడిదైతే ఎవడు ఎంతకాలం ఉంటాను చెప్పండి? 6 అంగుళాలు అంటే ఇంచుమించు అరగజం, క్షమించండి, అరడుగు స్థలం దగ్గర గొడవ పెట్టుకొని తన్నుకొని ఏం చేశారు? కొట్టుకొని తగాదాలు పెట్టుకొని చచ్చిపోయారు, పొడుచుకొని చచ్చిపోయారు. ఏమన్నా ఉందా? ఎవడన్నా అనుభవించాడు దాన్ని? ఎవరు లేదు. మళ్ళీ అది కేసులు, కోర్టులు, గందరగోళం ఏముంది? కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, మనము దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలా, పరలోకంలో మనం ఆస్తిని సంపాదించుకోవాలి తప్ప ఈ లోకంలో సంపాదించేది ఏది మనతో రానే వస్తుందంటారా? మంచిది, మీ అందరు మంచోళ్ళు. చూడండి, అందుకే ప్రియమైన వారలారా, మార్కు గారు కూడా 8:36లో ఒక మాట అంటాడు. ఏమని అంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనము అంటాడు. కాబట్టి అందుకే లోకాసువార్త 12:22-34లో అంటాడు, ప్రభు అంటాడు ఏమని అంటే, ఏమి తిందుము అని నీ ప్రాణమును గూర్చి అనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చి అనను చింతింపకుడి, మీరైతే ఆయన రాజ్యమును వెదకండి. చదవండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాబట్టి అంటాడు చివరిలో ఏమని అంటే 34వ వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దీనితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతికితే ప్రియమైన వారలారా అవన్నీ దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. కాబట్టి ఆయన రాజ్యమును మనం వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు తెలియజేస్తూ ప్రియమైన వారలారా అంటాను, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడని మీ హృదయం కూడా ఉండును. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఈ యొక్క లోభత్వము, ధనాపేక్ష అనే దాని వల్ల మానవుడు తనను తాను పాడు చేసుకుంటా ఉన్నాడు. పరలోకమునకు వెళ్ళవలసినటువంటి స్థితి, రేపు 2వ రాకడలో, ర్యాప్చర్ రాకడలో ఎత్తబడవలసినటువంటి స్థితి నుండి జారిపోయి ప్రియమైన వారలారా ఈ లోకంలో విడవబడితే, చూడండి, మనం చెప్పుకున్నాం చోటపాపాయపాలెంలో 7 బోర్ల కాలం ఎంత భయంకరం తెలుసా? ప్రియమైన వారలారా అటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి ఉండిపోవలసినటువంటి తరుణము సంభవించేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి వాటి నుండి మనము విడుదల పొందవలసిన వారం ఏంటో మరొకటి చూద్దాం. మరి కొద్ది సమయం చెప్పి నా మాటలు ముగించేస్తాను, సమయం అయిపోతుంది కనుక. ప్రియమైన వారలారా
ఎనిమిదవదిగా చూస్తే ఏంటి అంటే సాతాను గురించి ఇంకా అసలు మనకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే లేచిన కాడ నుంచి దాని గురించి చెప్పుకుంటాం కాబట్టి. అమ్మా అందుకే దీని గురించి కొద్దిగా చెప్పి ముందుకెళ్దాం. కప్ప అనేది దేనికి సంబంధించిన సాదృశ్యం అని చెప్పుకున్నాం? లోభత్వానికి, ధనాపేక్ష. కాబట్టి అవిగాన మన యొక్క హృదయంలో ఆ పాపం ఉంటే మనము రాకడకు ఎత్తబడలేం. కాబట్టి సాతాను దేనికి సంబంధించిన వాడయ్యా అంటే అబద్ధములకు జనకుడు. అబద్ధములు ఆడేవాడు, అబద్ధములకు జనకుడు ఎవరయ్యా అంటే సాతానుడు. కాబట్టి ప్రియమైన వారలారా, సాతాను అబద్ధికులందరికీ జనకుడయ్యుండి అనేకులను అబద్ధికులుగా చేయుచున్నాడు. సరే, ప్రియమైన వారలారా, అబ్రహాము గారు ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. కాబట్టి అబ్రహాము గారిని వెంబడించేవాడు విశ్వాసం కలిగి ఉంటాడు, విశ్వాసంలో జీవిస్తూ ఉంటాడు. సాతానుని సంబంధించి ఫాలో అయ్యేవాడంతా మరి ఎలా ఉంటారంటే అబద్ధాలు. అదే కాబట్టి అబద్ధాలకు జనకుడు ఎవరు అంటే సాతాను. మనలో కూడా అబద్ధాలు లేవంటారా? చిన్నదానికి టప్మని అబద్ధం ఆడేస్తాం. అసలు బలి అతుక్కుంటుంది, అది కూడా కొట్టినట్టు అతుక్కుంటుంది. అట్ట అబద్ధం ఆడేస్తాం అనమాట. ఏమ్మా ఈరోజు మందిరానికి రాలేదంటే, లేదా గారు కడుపు అంతా నొప్పిగా ఉంటారు రాలేకపోయి ఎమ్మటే అసలు ప్రశ్న సమాధానం టక్కుమని కొట్టేస్తారు. కొంతమంది చూస్తూ ఉంటాం. మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు, మీరు బాగానే టయానికి వస్తారు. కానీ కొంతమంది కొన్ని అబద్ధాల ద్వారా దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుందంటారా? అమ్మా ఏమి కూడా ఉండదు. కాబట్టి ప్రియమైన వారలారా, నేటి దినాలలో వీడే మానవుని యొక్క హృదయాలను పాలించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పాపాలకి మూల కారణం ఎవడంటే సాతానుడే. అవి ఉన్నాయి అంటే వాడు ఉన్నట్టే. అవి లేని వారు ఎందరు ఉంటారు చెప్పండి అమ్మా. అందుకే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, ఈ లోకంలో మానవుని యొక్క హృదయాన్ని పరిపాలించేవాడు ఎవడంటే సాతానుడే. కాబట్టి ప్రియమైన వారలారా, పాప కార్యములన్నీ చేయడానికి ప్రేరేపించేవాడు ఎవడు అంటే సాతానుడు. కాబట్టి మనము జాగరూకత కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటారు, యోహాను సువార్త 8:44 చదవండి ఒకసారి. యోహాను సువార్త 8:44. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట తెలియజేస్తారు సాతాను యొక్క విషయంలో. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఏంటి వాడి లక్షణాలంటే, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు ఏం చేస్తా ఉన్నారంటే వాడి ఆశలు ఏవైతే ఉన్నాయో అవి మీరు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు అపవాది సంబంధులు అని తెలియజేస్తూ అంటూ ఉన్న మాట. ప్రియమైన వారలారా, వాడు ఆది నుండి కూడా వాడు ఎలాంటి వాడంట? నరహంతకుడయ్యుండి సత్యమందు ఏ మాత్రము నిలిచి ఉండలేదు. కాబట్టి వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు అబద్ధం ఆడేటప్పుడు వాడి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని బయటికి తెచ్చుకొని చేసేస్తాడంట. అలాంటి స్థితిగతులు మానవుని యొక్క హృదయంలో ఉన్నాయి. ఓ ప్రియా విశ్వాసి, వాక్యం ఉంటున్న వారలారా, ఈ యొక్క సంగతులు మన హృదయంలో ఉంటే నువ్వు ఎలా రాకడికి ఎత్తపడగలుగుతావు? మరణాత 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 అంటా ఉన్నావు, ప్రభువా రమ్ము ప్రభువా రమ్ము అంటా ఉన్నావు. సడన్ గా ఆయన ఇప్పుడు వచ్చేసాడు. మన హృదయాలేమో మారలేదు. ఎత్తబడతామా విడవబడతామా? అందుకే పాడుకున్నాం, లోకమంతా శ్రమకాలం విడవబడుట బహుఘోరం. కానీ ఇవన్నీ చేయకపోతే, ఇవన్నీ మనలో నుండి తీసుకోకపోతే ప్రియమైన వారలారా, ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి మనం వెళతాము కదా. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, కాబట్టి అబద్ధము ప్రియమైన వారలారా అన్నది చిన్నదైనా కూడా అది పెద్ద అబద్ధం ఆడినంత చెడ్డదే అగును అన్నారు భక్తుడు. నేను పెద్ద అబద్ధాలేం ఆడలేదండి, ఏదో చిన్నది ఆ చిన్నదే ఆడంటే ఈ చిన్నదే పెద్దదవుద్ది అని. కాబట్టి ప్రియమైన వారలారా, పాపం ఎంత చిన్నదైనా మన యొక్క ఆత్మీయ స్థితిని ఏం చేస్తుంది అంటది? తగ్గించి వేస్తుంది. మీ అందరికీ మరణాత సమయం సమీపించింది గనక నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, అలాగే భక్తులు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, అబద్ధము మాటల ద్వారా, వ్రాతల ద్వారా, క్రియల ద్వారా ఆడవచ్చును. అమ్మా ఏంటంటే అబద్ధాన్ని ఎలా చేయొచ్చు అంటే, మాట ద్వారా అబద్ధం ఆడవచ్చు, వ్రాత ద్వారా అబద్ధం ఆడవచ్చు, క్రియల ద్వారా కూడా అబద్ధం ఆడవచ్చు. కాబట్టి వేషధారుణ అనున్నది
కూడా ఒక విధమైన అబద్ధమే. ఎందుకంటే వేషధారి లేనిది ఉన్నట్టు నటించును అన్నారు. వేషధారి ఏం చేస్తాడంట? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు నటించగలిగేవాడు వేషధారి. కాబట్టి ఈ విషయంలో కూడా ఏమంటా ఉన్నాడయ్యా అంటే, చివరిగా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఒక విధమైనటువంటి అబద్ధం అనేది మాటల ద్వారా. చూడండి, దైవజనులు కొన్ని ప్రార్థనలో రాశారు. ఏమంటే ఊరు పేరు లేని ఉత్తరాలు రాస్తారంట. అది కూడా పెద్ద పాపం అన్నారు అయ్యారు. ఏమండి, అసలు ఊరు రాయడం, పేరు రాయడం ఉత్తరంలో. కానీ ఇదిగో మీ వాడు ఇట్లా చేశాడు, మీ అమ్మాయి ఇట్లా చేసింది, వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, నీకు తెలియదేమో అని చెప్పి వేసేస్తాడు. అది నిజం కానీ అబద్ధం కానీ కింద ఊరు రాయడు, పేరు రాయడు. ఇలాంటి ఊరు పేరు లేని ఉత్తరాలు రాయడం కూడా ఏంటంటే అది కూడా ఒక పెద్ద పాపమే. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను సంబంధిత క్రియలు. వాటి నుండి మనం విడుదల పొందాలి అని ప్రియమైన వారలారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి తీతు పత్రికలో 1:2 కూడా అంటాడు, దేవుడు ఎన్నడును అబద్ధీకుడు కాడు, అట్లే క్రైస్తవుడు కూడా అబద్ధమును విసర్జించవలెనని తీతు పత్రికలో ప్రియమైన వారలారా అపోస్తుడైన పౌలు గారు తీతుకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరొక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. అక్కడ యోహాను గారు అంటారు ఏమని అంటే, చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనొచ్చు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందుము. జాగ్రత్త, ఇది మన కొరకే రాశారు ఈ వాక్యం. ఏంటి అంటే యోహాను గారు అంటున్నారు, మేము ప్రభువుతో సహవాసము గలవారమయ్యా, అసలు మాకేంటి, మేమేమవుతాం, మేము రాకడలో ఎత్తబడతాం అని చెప్పుకుంటా నువ్వు నడిచే నడతుంది, త్రోవుందే, నువ్వు చీకటిలో నడుస్తా ఉన్నావు. ఎలా వెళతావు అమ్మా? అర్థమవుతుందన్నమాట. మరణాత, ఇదిగో నేను యేసయ్య బిడ్డను, నేను ఆయన సహవాసం కలిగిన వాడిని, నేను ఆయన సహవాసం కలిగిన దానిని, నాకేం పర్వాలేదు ప్రభువా రా అని పిలుస్తా ఉన్నాను, ఆయన వస్తాడు, నేను వెళ్ళిపోతా అని చెప్పి నువ్వు నడిచే నడకేమో చీకట్లో నడుస్తా ఉంటే నువ్వు ఎలా వెలుగు సంబంధి అవుతావు అని యోహాను మహాభక్తుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట మనకు కనబడతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథం 22:15 అంటాడు ఏమని అంటే, కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికుల అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉంటారు. అబద్ధమును ప్రేమించి జరిగించువాడు ప్రతివాడు ఎక్కడ ఉంటాడంట? వెలపట. ఏ వెలపట? పరలోకం వెలపట. అంటే బయట, కింద, ఈ భూలోకంలో విడవబడితే ఏంది పరిస్థితి? అదే అదే ఆ రోజు అని మనందరం పాడుకోవాల్సి వస్తుంది విడవబడితే. కాబట్టి ఇప్పుడు నేను పాడే సమయం అయిపోయింది కనుక, కాబట్టి సామెతల గ్రంథం 6:19 రాయబడిన మాట, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, కల్లలాడు నాలుకయు యెహోవాకు అసహ్యము. ఏంటంట? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, కల్లలాడు నాలుక యెహోవాకు అసహ్యం. కాబట్టి ప్రియమైన వారలారా, ఏదో చిన్నదానికి కూడా ప్రాణం పోయేంత పనిగా మనం ఎమ్మటి అబద్ధం ఆడేదానికంటే కనీసం కొన్నైనా మనం సత్యం నిలిపి సత్యంతో ఉంటే, ప్రియమైన వారలారా, 7 తరగతులు ఉన్నవి నీది ఏదో తెలుసుకొనుమో ఇప్పుడే అన్నారు దైవజనుడు. కనీసం కీడు మాని మంచి చేస్తే కింద తరగతి అన్నా దొరికిద్దేమో అన్నారు దైవజనుడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. ఒకటి ఏం చెప్పుకున్నాం? ఒకటి లోభత్వము, ధనాపేక్ష. రెండవది అబద్ధములకు జనకుడై ఉన్న సాతాను వాని యొక్క క్రియలను మనము జరిగించి వీటి వల్ల మనము రాకడకు ఎత్తబడగలిగేటటువంటి స్థితి నుండి విడవబడి స్థితిలోనికి వెళ్ళిపోతాం గనక అట్టి వాటిని మన హృదయంలో నుండి తీసివేసుకొని ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగేటటువంటి ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడును సర్వోన్నతుడు అయిన దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ కొద్ది సమయం మీరు ఇచ్చిన వాక్యములు మా హృదయాల్లో ఫలింపజేసి దేవా, మమ్ములను మేము సరిచేసుకుంటూ నీ మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన చేరి వచ్చిన బిడలకును మాకును అందించమని వరుడిగా, పెండ్లి కుమారుడిగా త్వరలో మధ్యాకాశంలో రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.